తాళాల దగ్గర ఇచ్చమంటారా? టైం కాదురా, నే చెప్తాగా. ముందా మంచినీళ్ళు గొంతు శృతి చేసుకోవాలి. గురువుగారు, యాదవ సేతురం కాకపోతే రిహార్సల్స్ కూడా ఈ గెటప్లు ఏంటండి? ఒరే హార్మోనిస్టు, వేషం పడకపోతే పద్యానికి గొంతు పెగలదురా. మొదలెట్టండి మొదలెట్టండి. ఏం చేసావురా? నేనేం చేయలేదు బావా. ఈ ఊళ్ళో చైత్ర అనే అమ్మాయి ఉంది, మీకు తెలుసా అని అడిగా. అంతే, చైత్ర అంటే చిత్ర అని వినిపించిందట. దాని పిల్లవట బావా. సరే శర్మగా, నీ ఎంత పని చేశారా? చైత్రాన్ని చిత్ర అనుకుంటేనే 10 కిలోమీటర్లు పరిగెత్తించారు బావా. ఇంకా నయం, డైరెక్ట్ గా వెళ్ళా కాశీగాడిని అడగలేదు. కూర్చోబడిపోతుంది బావా. చైత్రని వెతికి రూట్ ఇది కాదురా. మరేంటో తమరే చెప్పండి బాబు. క్షమా. ఏటి పాట ఆగింది? పాట ఆగిపోయింది, జనాలు కూడా వెళ్ళిపోతున్నారు. అలా కొయ్యిలా నిలబడపోతే 10 రూపాయలు ధర్మం చేయొచ్చు కదా. హతవిధి, కళాకారుడు యాచించుటయా? కళామ తల్లికి తీరని అవమానము కదా. అంటే ఆ రోజుల్లో రాముణ్ణి వెతుక్కుంటూ లవకుశులు ఆ ఊరు ఈ ఊరు గానం చేసుకుంటూ తిరిగారు కదా. మేము కూడా ఓ కళా పిశాచి ఉన్నాడని. కళా పిశాచి కాదు, పిపాసి. అదే అదే, కళా పిపాసి ఉన్నాడని తెలుసుకొని ఆయన కోసం వెతుక్కుంటా. అవును. ఏమిటి, నా ఊళ్ళో నాకు తెలియని అంత గొప్ప కళాకారుడు ఒకడున్నాడా? ఉన్నాడు సార్, పిచ్చప్పారావు అని, అలియాస్ సుయోధన సార్వభౌముడు. నిజంగానే పిచ్చప్పారావు బా. ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు? 10 రూపాయలు అడిగామా నేనా? వద్దులేండి సార్. ఆగండి నాయన. మీరేటండి, అసలే మాకు టైం లేదు, పక్క వీధికి వెళ్ళి అడుక్కోవాలి. నీకు అవసరం లేదు నాయన. ఏ, ఈ రోజు మొత్తం కలెక్షన్ మీరే ఇచ్చేస్తారా? కాదు నాయన, మీరు వెతుకుతున్న ఆ పిచ్చి అప్పారావు అలియాస్ సుయోధన సార్వభౌముడిని నేనే నాయన. బాబు గారు, లేవండి లేవండి లేవండి. అవసరం లేదు నాయన. ఏ, మా కోసం మీరు అడుకుంటారా ఏంటి? లేదు లేదు, మీ ఆకలి నేను తీరుస్తాను. ఒరే పద్మశ్రీ అయ్యగారు, తాళాల దగ్గర ఇచ్చమంటారా? ఇప్పుడు కాదురా, ఇంకా దానికి టైం ఉంది. ముందు వాళ్ళ దగ్గరున్న వాయిద్యాలు తీసుకో. ఇప్పుడు వాళ్ళు మన అతిథులు, అర్థమైందా? రా. ఇంతకీ మన దేవురు నాయన? సిల్కలూరుపేట. ఓహో, అవును, అక్కడ కళాకారులు ఎక్కువే. అవునవును, అక్కడ అన్ని రకాల కళాకారులు ఎక్కువే. అవును, ఈ లవకుశులుగానే ఎందుకు చేయాలనుకున్నారు? ఏ రాముడు కృష్ణుడు చేయొచ్చుగా. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను సార్. వయసు పెరిగిన కొద్దీ మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి. అవునండి, వాటికి ఎరువులు వేయాల్సిన అవసరం గానీ నీళ్లు పోయాల్సిన అవసరం గానీ ఉండదు కదండి, వాటంతటో పెరుగుతుంటాయి. అవునయ్యో, ఈ ఊరంతా నా కళకు అభిమానులే. నా అంత గొప్ప కళాకారుడు కావాలంటే మీరు కూడా నాతో ఉండిపోండి. సార్, ఆ ఇల్లే వద్దు సార్. ఏది? అదా, కాశీ అని మా బంధువుల ఇల్లే. అదిగో ఎదురుగా వస్తోంది అమ్మవారి ఊరేగింపు, ఆ ఇంటికే వెళుతోంది. చూడు బాబు, ఇదే మా ఇల్లు. ఈ కళాపిపాసి ఆహ్వానాన్ని స్వీకరించండి. రండి. సార్, ఇవన్నీ మీకొచ్చినవేనా సార్? కొన్ని తెచ్చి పెట్టుకుంటే నీకు కూడా వస్తాయి బాబు. పార్వతి, కళని కళాకారుల్ని అవమానిస్తున్నావు. అలానే కదా, బంగారు ప్రాసుల్ని కాస్త ధాన్య ప్రాసులు చేసేశారు. ఆ ధాన్యాన్ని బియ్యం చేసి తింటేనే కదమ్మా బంగారమైన సంపాదించగలం, లేదా బంగారంలో బతకగలం. సహబాష్ సహబాష్, నీ మాటతోనైనా కొందరి కళ్ళు తెరుచుకోవాలి. అన్నట్టు వీళ్ళు అర్థమైంది.
ఏమే ఇంకో 2 కంట వండిపడి తినిపోతారు. సత్రంలో తయారైంది కొంప. ఇది 1980లో వచ్చింది, ఇది 90లో వచ్చింది. సార్ ఇవన్నీ మనకొచ్చినవని చెప్పుకోకపోతే బతకలేదు సార్. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. ఎక్కడికి? మన ఊరికి. నాకే ఊరు లేదు. మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలమైంది. నేను ఒంటరి. అయినా నన్ను రమ్మడానికి నువ్వెవరు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? పద వెళ్దాం. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అయినా నీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి సంబంధమా? ఒంటరి అన్నావు కదా, అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును అడుగు. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావు అని అదే చెప్తుంది. నేను నీకు చెప్పానా? అయినా నువ్వే గాలికి తిరుగుతావు. ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. అటువంటిది నిన్ను నమ్మి ఎలా రమ్మంటావు? అయినా వాడు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు. నిన్నేమనాలి? అదా నీ ప్రాబ్లం? ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవ్వడానికి. అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళై ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు. ఆనందం వస్తే స్టెప్ లేకుండా ఏడ్చి కూర్చుంటారా? ఇప్పుడు చెప్తున్నా విను. తెలియకుండా తీసుకెళ్లిపోవడం, చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు, నాకిష్టం లేదు. తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు. ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవను. 24/7 ఎప్పుడైనా వస్తా. కొంచెం రెడీగా ఉండే. రే కాశీ, ఇంట్లో దేవుడున్నాడు. ఈ 10 రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు. బా కాశీగాడు ఊర్లో ఆడింట్లోకి వెళ్ళి మరి ఆడిని కొట్టావంటే నువ్వు మామూలుడు కాదు బా. నువ్వు మగాడు అంటే ఈ హ్యాపీస్ మూమెంట్ లో మనం పండగ చేసుకోవాలి బా. పదా పదవా. ఎవడు కొట్టాడో చెప్పేదాకా కొట్టండి రా. చెప్పకపోతే చంపేయండి రా. అదేంటి ఈ మనం కూడా తీడి ఎవడెవడో తీసుకొచ్చి కొట్టిస్తున్నాడు. ఈ అమ్మాయి ఎదురా అక్కడెవడో ఉన్నాడు, వెళ్ళి తీసుకురండి. దొరికిపోయినా. అమ్మా నాకే పాపం తెలీదమ్మా. ఎవడ్రా నువ్వు? ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావు. నేను లౌడు కుషుడు వాడిని వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఏంట్రా నాటకాలా? మీకెలా తెలుసు? రేయ్, ఈడు బాలకం చూస్తుంటే తేడాగా ఉంది. ఆ గుంపులేసి కుమ్మేయండ్రా. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను చెప్పేది మేమేసేది నాటకాలని. పాహిమాం తల్లి పాహిమాం, అమ్మా మహాతల్లి పాహిమాం తల్లి పాహిమాం. ఏమైందమ్మా? వీడిని పట్టుకున్నారు. నిన్నెవడో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు.
ఖచ్చితంగా ఈ ఊరుడైతే కాదు. అందుకే ఇదంతా. వీడు మా ఇంటికి వచ్చిన అతిథి. పేరు లవుడు. కుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళకి పద్యాలు తప్ప యుద్ధాలు రావమ్మా. వీడిని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. అప్పారావు, అమ్మా ఇంకోసారి నా కంట్లో పడితే ఇంట్లో గోడకి ఫోటోగా మిగిలిపోతాడు. అర్థమైందా? అంతలా చెప్పాలమ్మా. మీ దయా మా ప్రాప్తం. పోదారా పదా. ఈ కుంప దగ్గర నీకేం పని? రా రా రా. ఏయ్, ఇక్కడ నీకేం పని? లోపలికెళ్ళు. రేయ్, ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి. ఏంటి నిన్ను అంత టెన్షన్ పడ్డావు? లవ్ అంత ఎక్కువైపోయిందా? లవ్ లేదు, తొక్కలేదు. వెళ్ళిపో. వెళ్ళడం రావడం నా ఇష్టం గానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎప్పుడు లేచిపోదాం? సిగ్గులేదా? అదెలాగో లేదు. ఎందుకు చెప్తున్నానో విను. వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఫైనల్ గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను. ఆ కాశీగాడిని ఇష్టపడే తాలి కట్టించుకున్నానని చెప్పు, వెళ్ళిపోతాను. లైఫ్ లో ఇంకెప్పుడు నీకు ఈ ఫేస్ చూపించాను. ఎవడెవడొస్తున్నాడు అందరి మీద ఒక్క కన్నేసి ఉంచా. రాయ్ ఇదేంటి ఇక్కడున్నాడు? నా మీద పడ్డాడు. రమ్మంటే రివర్స్ లో వస్తున్నావేంట్రా? అన్నా, నేను నెల తక్కువ ఏదానన్నా. పూజారి గారు నన్ను ఇలా రివర్స్ లోనే ప్రదక్షిణలు చేయమన్నారన్నా. రాయ్ అన్నా. నువ్వేంట్రా ఇక్కడ? అన్నా, గుడికి వచ్చానన్నా. రావద్దన్నా? నువ్వు వద్దంటే వెళ్ళిపోతానన్నా. అన్నా, వెళ్ళిపోతానన్నా. థ్యాంక్స్ అన్నా. బా, ఆ కాశీగాడిని చూస్తే రావణాసుడికి వారసుడిలో ఉన్నాడు బా. జస్ట్ మనం వెనక నుంచి కొట్టినందుకే ఊర్లో కొత్తగా కనిపించిన ప్రతి ఒక్కడిని చితకొట్టి వదిలిపెట్టాడు. చైత్రాన్ని తీసుకెళ్ళడం మాట పక్కన పెట్టు, మన శవాలను తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వడు రాడు. ఏంటి? ఆ కాశీని కొట్టింది నువ్వా? అవును సార్, కొట్టాలనుకున్నాం కానీ వాడేవాడో కొట్టినట్టు కాదు, కలలతో కొట్టాలనుకున్నాం. అవును బ్రదర్, అది నిజమేలే. కాని కళాపిపాసి కన్నెర్ర చేయటమా? అది కళలో కూడా జరగని పని నాయన. వాణ్ణి కళలతో కాదు కర్రలతో కొట్టినా మారడు. చేత్తో అలల్ని ఆపవచ్చునేమో కాని కళలతో వాణ్ణి మార్చలేంగాక మార్చలేము నాయనా. అయినా ఆడెలా పోతే మాకెందుకండి? రోజు చక్కగా అడుక్కునే వాళ్ళం, జేబు నిండా డబ్బులు సంపాదించే వాళ్ళం. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఇలా అయితే మా కళలు ఉండవు, మా కళలు నెరవేరవు. కళలంటే నాకు గుర్తొచ్చిందయ్యో. నాకు రెండే 2 కళలున్నాయి. ఒకటి, రవీంద్ర భారతిలో గొప్ప కళాకారుడుగా సన్మానం పొందడం. 2, మా ట్రూప్ చేసిన డ్రామా చూసి ఆ కాశీగాడు సహబాష్ అనయానా. వచ్చినప్పుడు నేను చెప్తున్నారు ట్రూపు 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 అని. మీలో ఊపు తప్ప ఆ ట్రూప్ ఎక్కడ కనబడలా. చూస్తారా? చూస్తారా? అయితే పదండి. ఇదే మా కళా నిలయం, దశావతారం డ్రామా కంపెనీ. బా, సెటప్ చాలా గట్టిగా ఉంది బా. ముసలోడు కళ్ళు మూసి జల కొట్టేసామంటే మనకి సంవత్సరానికి సరిపడా మందుకు ఖర్చు చేసే డబ్బులు వచ్చేస్తాయి బా. ఒరేయ్, వీడు లవుడు, వీడు కుషుడు, మన గూటి పక్షులే. ఇలా ముందుకొచ్చాయి. వచ్చిన అతిథులకు నమస్కారం చేయరేమిట్రా? ఇది ప్రార్థనలా లేదు, పరలోకాని మార్గంలా ఉంది. ఇది రోజు చేసేదే బాబు ప్రార్థన. అందుకే గురుగారు మీకు అది రాలేదు. ఏమిటది? రవీంద్ర భారతిలో ప్రదర్శించే అవకాశం. ఆహా, నా ట్రూపునే మీరు అవమానిస్తున్నారు. అవమానించట్లేదు గురుగారు, అవకాశం ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నాం. అంటే ఒక్కసారి మీరు ఇటు రండి. మై డియర్ ఔత్సాహిక కళాకారులారా, మీకేమేమొచ్చో ఒక్కసారి ప్రదర్శించండి. పక్కకి జరగరా, తగులుకోరా. బావలు 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 సయ్యా నై నై నువ్వు ముయ్ ముయ్ బావలు సయ్యా
సై బావలు సయ్యా సై రింబోల 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 రింబోల. ఏయ్ నెక్స్ట్. ఆపండ్రా ఆపండ్రా ఆపండ్రా. నాయనా లవా 3 సార్లు ఎందుకు అరిచావు? ముగ్గురున్నారు కదా గురూజీ. ఓహో అది గాత్రంలా లేదు, ఆనకొండ అరుపులో ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాం అనుకో, మనం రోడ్డు మీదకి వస్తాం. అయినా వీళ్ళ స్వరంలో శృతి ఏదో లయేదో తెలియట్లేదే. ఇంతకీ ఆ శృతిలయ్యా ఎవరు బా? నువ్వు మూసుకో, ఆల్రెడీ క్లోజ్డ్. ఏండే పిచ్చప్పారావు గారు, రవీంద్ర భారతి లెవెల్ అంటే మీరొక్కరే చేస్తే సరిపోదు, మీ ట్రూప్ కూడా గట్టిగా చేయాలి. అది మీ ఇంట్లో ఆసరా ఇచ్చారు, ఇంకొంచెం అవకాశం ఇస్తే రవీంద్ర భారతి లెవెల్లో పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేయించేస్తా. ఈడికా జనానికా? సాంఘికం నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట పొదుపుగా వాడుకోవాలి. ఏం పంచికడే లాగండి. అందుకే కదా మీరు పిచ్చప్పారావు నుంచి సుయోధన సార్వభౌముడయ్యారు. సరే ఇంతకీ ఏం చేద్దామంటారు? రేపు చూడండి. అల్లుడు ఆ పిల్ల వచ్చేస్తుంది అల్లుడు. రే 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 అరే నువ్వు రారా. మావా బాగా దగ్గరకు వచ్చేసింది అల్లుడు. జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు, అదన్నాడు, ఇప్పటిదాకా రాలేదేంటి? ఆగండి ఆగండి ఆగండి, చెప్పింది మొత్తం గుర్తుంది కదా? మీకెందుకు సార్, చింపేస్తాం. అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో, నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్. అలాగే సార్. అమ్మాయి చూసింది. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేసారు వచ్చేసారు. ఏమైందమ్మా? ఏమైంది? అర్రే మా అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు. దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేసాడు నాకు అర్థం కావట్లే. ఒక్క ఈ ఊరేంటి అల్లుడు, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. నీలాంటి వాడు నా అల్లుడు అవడం నా పూర్వజన్మ సుకృతం అల్లుడు. అసలు వీళ్ళు నా దగ్గర సోదాపు వాళ్ళు వచ్చేసారు. వచ్చేసారా? మీరు ఎడవండి. అయ్యో ఎడవకండమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు. అమ్మా అల్లుడు, వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు, నువ్వేదో ఒకటి మేనేజ్. నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా, కొంచెం కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఏంటి ఒంటి మీద చెయ్యేసి మాట్లాడుతున్నావు? ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఒప్పుకున్నా మేము ఇక్కడ. ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మా వాడు అలాగే చెయ్యేసి మాట్లాడతాడు. నీకు దండం పెడతా, కొంచెం కోఆపరేట్ చేయండి. ఏంటి కోఆపరేట్ చేసేది? మేమేమన్నా ఆ టైప్ అనుకున్నావా ఏంటి? ఓయ్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ. నువ్వు కోఆపరేట్ చేయకుండా ఉంటదమ్మా. ఇంకా చెయ్యేసి మాట్లాడుతున్నావేంట్రా? చేతి ముందు రైట్. నువ్వు చెప్పిందంటే ఇది చేస్తోందండి ఇక్కడ. రైట్. అందుకే కెమెరా లేకుండా షూటింగ్ కొద్దంటే వినవు కదమ్మా. అల్లుడు ఇక్కడ ఏదో తేడా వచ్చేలా ఉంది, నేను జంపు. రే కక్కుర్తెదవా, నువ్వు వాళ్ళకిచ్చింది 2000, నేనిచ్చింది 10,000. బాయ్. రోజు డబ్బులు పోతున్నాయి. రోజు ఇదే పని మామా, కొత్తగా మొదలెట్టాను. కొంచెం ఎంకరేజ్. ఇప్పుడు ఏ కార్డు వేయమంటారు? బాగుంది పెట్టి ఇది దీనికి అది బాగుంది. నా కొడుకు మీ వల్ల చెడిపోతున్నాడు. అవును నిజమే, ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ప్రతి నాన్న కూడా ఆడి కొడుకు ఫ్రెండ్స్ వల్ల చెడిపోతున్నాడు అనుకుంటారు. బావా ఒక రోజంతా సీనుగాడితో తిరుగు, వాడు ఎంత సకల కళా వల్లబడో తెలిసిపోద్ది. అమ్మాయి అదవ జీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు. ఇంటికి వెళ్తే ఏమో మీ నాన్న దొబ్బేస్తున్నాడు, ఈదిలోకి వస్తే ఏమో ఆ లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు. అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా. రండి చూపిస్తాను. ఇంకెంత దూరం నడవాలి? నడవలేకపోతున్నా. ఇంక నడవడం నా వల్ల కాదే బాబు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా, లేకపోతే పరిగెత్తిస్తున్నావు. ఏదో సచ్చినాడో కావాలని చేశాడు. కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు. అబ్సల్యూట్లీ రైట్. ఏండే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండోయ్.
అసలేంటి నీ ప్రాబ్లం? ఏం కావాలి? మీరు అలా డైరెక్ట్ గా అడిగేస్తే ఎలా అండి? హౌ మాకు క్లారిటీ ఏడ్చావాలిగా. అంటే మాట్లాడేదేమీ లేదు కదా, మేము వెళ్ళొచ్చు కదా. మాకు బా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాటి బా. అదేదో అడిగిందని మనం ఏదో చెప్పామనుకో, దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో, తర్వాత మన తల తీసి ఆడి వీపులో పెట్టుకోవాల్సి వస్తుంది. పంచర్ షాప్ కా? ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? కాకులు ఎత్తుకెళ్ళాయా? ఇప్పుడు వెళ్ళి 2 పుడిపించుకో. నువ్వు బాగాలడు సూపర్ మామా. అనవసరంగా వాడితో గొడవెందుకు? నాకు అవసరమే. ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు. మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి. పాత అకౌంటా? పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఆ దరిద్రుడు పుణ్యమా అని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు. పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు. తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది. ఎప్పుడో 15 years బ్యాక్ ఇష్యూ. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? నువ్వు వాడికి ఫ్రెండ్వా నాకు ఫ్రెండ్వా? వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అమ్మ మహాతల్లి, గుడికొచ్చి కూడా ఈ గొడవలన్నీ ఎందుకు? పద. ఆలోచనలు రావు బావా. ఒరే రాశిగా, ఆ పూజలు చేయించి ఈ పూజలు చేయించి ఆ రోజు పడిపోద్ది ఈ రోజు పడిపోద్ది అని నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు చేసుకుంటారు. అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవం చేస్తుంటే నించొని సినిమా చూస్తారా? రామ్ గోపాల్ శర్మ. చైత్ర పడాలంటే ఏదో మిరాకిల్ జరిగి లిల్లీ సైడ్ అవ్వాలే గాని చెడగొట్టారు కదా. వీళ్ళిద్దరు నీ పరువు తీసేస్తున్నారు. వాళ్ళు దీంతో కాదు, ఈ రాయి తీసుకుని వీళ్ళిద్దరు పొరలు బద్దలు కూడా చంపి ఒకడే అనుకోని ఇప్పుడు అసలు ఆడు మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ పోస్తున్నావు. అయినా నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ జరిగినంత ఊళ్ళో డప్పేయడానిక? నీ మీద డప్పేస్తే నాకేం వస్తుందిరా? అల్లుడు మధ్యాహ్నం పెళ్లి చూపులకు వెళ్ళాలంట. అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురమ్మను. నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను. వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే ఎక్స్ట్రా మేకప్ ఒకటి. యూత్ నాని ఇక్కడ. ఇట్రా. వస్తే కొడతావు, రాకపోతే చావ కొడతావు. సావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ రా. సూపర్ బా, అదిరిపోయింది. లిల్లీ నీకుంది, పద. ఏమండి, అబ్బాయి ఏంటండి అలా ముదురు బెండకాయలా ఉన్నాడు? ఊరుకోవే. అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి. రేపు మీ కూతురు మా మాయం చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి. అవును అవును, మీ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసిందంటే. ఎందుకంత తొందర ఉండు. పెళ్లి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో, చాలా తేడాలు వస్తాయి. అనుభవం మీరు చెప్తున్నాను రా, విను. మామా, నేను సెట్ చేస్తా కదా, నువ్వు ఓపిక పట్టు. ఏమిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు? అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య. తాతయ్య? మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది. అవునవును అవును. పలహారాలు ఏమైనా పుచ్చుకుంటారా? అదిరిపోయిందిరా. కొంచెం ఆకలి వేస్తుందండి, అందుకే తినేస్తున్నాం. తిండి ఎంతైనా తినొచ్చు, కానీ తాగకూడదు. ఏంటండి మంచినీళ్ళ? కాదు బాబు, మందు. మా కుటుంబంలో మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్లే. అందుకే మద్యం తాగిన వాళ్ళన్నా మద్యం వాసనన్నా మాకు చిరాకు బాబు. మా మాయ కూడా అంతేనండి. ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారనుకో, ఆ పక్క వీధి నుంచో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు. అంత దూరం మందుకు మా